రైతు పక్షపాతి ప్రభుత్వంగా కేంద్ర ప్రభుత్వం ఉందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు అన్నారు. పార్తీపురం మన్యం జిల్లా పరిధిలో 22,77,7 లక్షల నిధులను పీఎం కిసాన్ పథకం క్రింద 1,14,000 మంది రైతులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో నీటి నుంచి జమ చేశారని ఆయన అన్నారు. మూడోసారి ప్రధానిగా ఎన్నికయ్యాక నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రైతులకు పెట్టుబడి సాయం అందించడం, రైతుల సంక్షేమం పట్ల ఉన్న నిబద్ధత వ్యక్తం చేస్తుందన్నారు. ఈ మీడియా సమావేశంలో శ్రీనివాసరావుతో పాటు స్థానిక బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు యావత్ భారతదేశం మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా రైతు సంక్షేమం కోసం ఏదైతే పీఎం కిసాన్ నిధులు ఉన్నాయో వాటిని ఈవేళ అతని స్వంత నియోజకవర్గంలో, ప్రధాని గారి స్వంత నియోజకవర్గంలో వారణాసిలో సాయంత్రం 5 గంటలకు ప్రతి రైతు ఖాతాలోకి నేరుగా వెళ్ళేటట్టుగా 9.26 కోట్ల రైతులకు సుమారు 20,000 కోట్ల రూపాయల నిధులని ఈవేళ ట్రాన్స్ఫర్ పెడుతున్నారు. అందులో మన జిల్లాకి, పార్వతీపురం మన్యం జిల్లాకి 1.14 లక్షల రైతులకు 22.77 కోట్ల రూపాయలు ఈవేళ నిధులు విడుదలవుతున్నాయి. ఈవేళ రైతుల సంక్షేమం కోసం నరేంద్ర మోడీ యావత్ భారతదేశానికి మొత్తానికి 60,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం రైతులకు ఇస్తున్నారు. ఈ సందర్భంగా రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ రైతు సంక్షేమ ప్రభుత్వంగా ఇవాళ నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి ఏవైతే పెట్టుబడిదారు వ్యవస్థ అవుతున్నాయండి, అలాగే రైతులకు గిట్టుబాటు వ్యవస్థ అవనియండి, నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ప్రతి రైతు ఇంట్లో కూడా ఆనందం విరాజిల్లుతుంది.